ఇది మన దేశంలో జరుగుతున్న సంఘటన అండి. మరి మన మీడియా ఎప్పుడైనా ఈ విషయం గురించి చెప్పిందో లేదో తెలియదు, కానీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఉత్తరప్రదేశ్లో ఒక 16 సంవత్సరాల ఆడపిల్లని ఒక బీజేపీ ఎమ్మెల్యే రేప్ చేస్తే, అంటే అతనే కాదు అతని సహచరులతో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. ఇంతటితో అవ్వలేదండి. ఆ ఆడపిల్ల తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇద్దామని, కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఆ పోలీసులు మనకి సినిమాలో చూపించినట్టు క్రూరంగా టార్చర్ చేసి కస్టడీలోనే చంపేసినారు. సరే, ఒక లాయరు ఆ కేసు టేకప్ చేద్దామని ఆ చిన్న పిల్లని కారులో తీసుకెళ్తా ఉంటే ఆ కారుని 11 సార్లు కుదిర్చినారు. ఆ కారులో 4 మనుషులుంటే 3 అక్కడికక్కడే స్పాట్ డెడ్. ఒక్క మనిషి అంటే ఆడపిల్ల మాత్రమే బయటపడింది. అంటే ఆ రేప్ చేయబడ్డ ఆడపిల్ల కూడా హాస్పిటల్లో 6 నెలలు వెంటిలేటర్ మీద పోరాడి మళ్ళా బయటపడిన తర్వాత ఆ కేసు కోసం పోరాడితే అప్పుడు ఆ బీజేపీ ఎమ్మెల్యేకి జీవిత ఖైదు విధించారు. ఈ అమ్మాయి జీవితంలో ఎంతో కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఒక సాధారణ జీవితం జీవిద్దామని ఒక పెళ్లి చేసుకొని హాయిగా జీవిస్తున్న తరుణంలో ఇదే ఎమ్మెల్యేకి నిన్న చూస్తే కోర్టులో బెయిల్ ఇచ్చినారు. బెయిల్తో బయటకు వచ్చినాడు. కోర్టు వారు అతనికి బెయిల్ ఇవ్వడానికి చెప్పిన రీజన్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. ఆ ఎమ్మెల్యే రేప్ చేసినప్పుడు పబ్లిక్ సేవకుడు కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, లేకపోతే ఆ అమ్మాయి రేప్ చేయబడ్డప్పుడు మైనర్ కాదు అని ఇలాంటి రీజన్స్తో బెయిల్ ఇచ్చినారు. మీరు ఈ విషయం విన్నప్పుడు కోపం రావట్లేదా? రాకపోతే ఖచ్చితంగా రావాలండి. ఎందుకంటే ఆడపిల్లలు మన అందరిలలో ఉన్నారు. మరి ఈ ఆడపిల్ల కోసం కొంతమంది వీధుల్లో పోరాడుతూ ఉన్నారండి. ఆ ఆడపిల్ల కోసం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సపోర్ట్ చేయలేమని తెలుసు. వీళ్లకు మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు చేసే ఈ పోరాటం ప్రజలందరికీ తెలిసేలాగా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.